హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళే స్నానం అనమాట. రాత్రి ఆల్రెడీ సగం మొత్తం అన్ని క్లీన్ చేస్తాను కాబట్టి పొద్దున్న పెద్ద పని ఏం లేదు. సో ఏంటంటే నిన్న బట్టలే ఉన్నాయి కదా, అవన్నీ వాష్ చేసి పని అంతా అయిపోయింది. ఒక్కొక్కరు స్నానం కూడా అయిపోయింది. అందులో మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. మేమే ఉన్నాం అనమాట. బట్టలు కూడా వాషింగ్ అయిపోయింది. అవి ఆరేయాలి. వాన్ చూస్తే కురిసినట్టే ఉంది, అసలు తగ్గట్లేదు. సో ఇంకా నేను ఒక్కదాన్ని ఫ్రెష్ అవ్వాలన్నమాట. నేను కూడా ఫ్రెష్ అయితే ఇంక మేమైతే స్టార్ట్ అవుతాం. సో మా ఊడి కూడా స్నానం అయిపోయింది. చూస్తుండండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో. ఇప్పుడైతే పంతులు వస్తారు, పూజ అయితే చేస్తారనమాట. శుద్ధపుణ్యం పూజ అని ఉంటుంది. సో అది అయిన తర్వాత వాటర్ అందరి మీద చంపుతారు. ఇంకా అక్కడతో క్లోజ్ అనమాట. సో చూస్తూ ఉండండి, అది కూడా షేర్ చేస్తాను. నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాం అనమాట. రెడీ అయిపోయి చూడాలి. వదిన వాళ్ళు కూడా వస్తున్నారు. మా చెరిగాడు అయితే ఫుల్ ఎగ్జైట్, అసలు పాపను ఇప్పుడు వరకు చూడలేదు ఆడు. సో ఆడు మా పెద్దోడు కూడా వస్తున్నాడు. చూడాలి, చూస్తూ రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అత్తయ్యలు అవ్వాలి. అత్తయ్యలు రాగానే కదా స్టార్ట్ అవుతాయి. ఈ వర్షం ఏంటండి బాబు, అసలు వదలట్లేదు. ఇప్పుడు మేము ఎలా స్టార్ట్ అవ్వాలి ఏంటో అసలు. ఇంకా వర్షం కురిసినట్టే ఉంది మార్నింగ్ నుండి. ఇది తగ్గితే బయలుదేరాలి ఇప్పుడు. మేము ఆల్రెడీ మా మధ్య వెళ్ళిపోయారు, మా ఆడబడిని ఎక్కించుకుని. మేము బయలుదేరాలి ఇప్పుడు. సో చూస్తూ ఉండండి. మేమైతే సన్న తుప్పర్లోనే స్టార్ట్ అయిపోయాం. బట్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇక్కడైతే మా ఆయాల బండి ఇంకా రావట్లేదని చెప్పేసి వెయిట్ చేసాం. అందుకని చెప్పి వీడియో తీసాను అనమాట, వర్షం రావట్లేదని. సో ఇంటికైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేస్తారు. మేము వచ్చేసరికి వదిన వాళ్ళు ముందు వచ్చేసారు కదా. ఇంకా వదిన అయితే వంట సెక్షన్ దగ్గర ఉన్నారనమాట. సో పూజ అయితే సగం అయిపోయింది. స్నానం అయితే చేయించేశారు. సో పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా స్నానం టైంకి అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ 10 అయిపోయింది అనమాట. సో ఇంక మేము అక్షంతలో వేసి మా డ్యూటీ మేము ఎక్కేసాం. ఇంకా వంట సెక్షన్ దగ్గర అయితే చూసుకున్నాం నేను, వదిన, ఇంకా పిన్ని అయితే. సో ఇంకా అత్తయ్య మావయ్య కూడా అక్షంతలు వేస్తారు. తర్వాత ఇంకా బట్టలు అయితే తర్వాత పెట్టామన్నమాట. సో కొంచెం పూజ అయితే అయ్యాక లాస్ట్ని పెట్టాను. మా ఊరి చేత కూడా ఏం చేశారు, మా ఊరు కూడా నేను కూడా అక్షంతలు వేస్తా అన్నాడు. వెయ్యాలన్నా వేయించుకోవాలన్న పాపం. సో ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ పాపలతో అయితే కూడా వేయించారు. ఎందుకంటే చిన్నపిల్ల కదా అది వీళ్ళ మీద అని చెప్పేసి బుడదానికి అయితే వేయించారనమాట వాళ్ళ చేత. మేమందరూ అక్షంతలు వేసే టైం కరెక్ట్గా మా మావయ్య బయటకు వెళ్ళారు. ఇంకా అందుకనే మావయ్య వచ్చాకైతే ఇంకా అత్తయ్య మావయ్య కూడా అక్షంతలు అయితే వేస్తారనమాట ఇద్దరికి. సో వేసిన తర్వాత కొంచెంసేపు పూజ అయిన తర్వాత అప్పుడైతే ఇంక బట్టలు అయితే అప్పుడు పెట్టమన్నారు. మధ్యలో అయితే పోతున్నారు. ఇంక అందుకని చెప్పేసి అంత లాస్ట్ని పెట్టాం అనమాట. వెంకట సూర్యనారాయణ దంపతులు పెట్టుకో ఎవరో కూడా అయిపోతుంది. అనవరాన్ని ఆశీర్వదించి ఇంకెవరైనా పెట్టే ఉన్నాయా? తాంబూలం పెట్టి తాంబూలం పెట్టి సంపూర్ణ దాని పెట్టి అలా ఇచ్చి అక్షత్ర వేసావా? పిల్లకి కూడా చేయండి. దానికి కూడా మూడో ఇది అలా ఇచ్చేయమని బాక్స్ ఆ గిట్ట అలా ఇచ్చేయమనమ్మా. పెట్టేవా? బట్టలు పెట్టేవా? అయితే అలా ఏది మీ ఆయన రమ్మని ఇలా నువ్వు ఇచ్చేస్తావా? అదే ఆ రుమాలు వేసుకో కొంచెం మీద. కృష్ణ శ్రీమా ఏ తెలిసిందా? ఫోను ఏమైంది? ఫోను సంపూర్ణ పొడి పెట్టుకోమా. తోడుకోవాలి పొడి పెట్టు. సంపూర్ణ సకల కృష్ణ శ్రీమాన్ భవ బ్రహ్మ హిరాయర్భవ. ఏంటి పేరేంటన్నారు? అంగులూరి మీ ఆయన పేరు పోస్బాబు దంపతులు తమ తోడుకోళ్ళ యొక్క పురుడు అన్నయిస్తున్నాడా? ఆ పురుడు పుణ్యాహవాస సమయంలో ఇరువురిని కూడా ఆశీర్వదించి తోడుకోవాలని తోడుకోవాలని అన్నగారు చిన్న ఆశీర్వదించి నూతన వస్త్రాలు
చాలు చాలు గుడ్ బాయ్ వెళ్ళు వెళ్ళి ఆడుకో వెళ్ళి ఆడుకో ముదిరి బెండకాయలు పిల్లలు అసలు మరీ బతి కానీ మాకు ఆ వయసులో ఏం తెలిసేది కాదు వెళ్ళాడన్నప్పుడు అక్కర్లేదు పక్కన మా ఉన్నాడు కదా మధురాయుడు ఇద్దరు బాగా అది కోడల్ని ఎవరు చేసుకుంటున్నావు ఎందుకని వరదాన భక్తి సంపూర్ణ సకల పుణ్యవరావాప్తిరస్తు మనం మనోరథ బలం. మీ ఆయన పేరు ఏంటమ్మా? ఇంటి పేరు శ్రీగిరి నాగు దంపతులు తమ ఆడపడు అదే మరదలు కదా నీమే చిన్నదే కదా తమ మరదల యొక్క శుద్ధ పుణ్యాహ్వాచన సమయంలో ఇరువురిని కూడా ఆశీర్వదించి ఆ మేనకోడల్ని ఆశీర్వదించి నూతన వస్త్రద్వయం అలా ఇచ్చి వరదాన గల భక్తి సంపూర్ణ సగదామే పెట్టి దాంపోవడం వరదాన గల భక్తి సంపూర్ణ మా అందరు ఇచ్చారా? బట్టలు పక్క పెట్టుకో పక్క పెట్టు నువ్వును కుక్కలేమమ్మా తీసాను పర్లేదు. ఇష్ట శ్రీమాన్ భవ బ్రహ్మ ఇరాయి భవ ఆరు పాటలు పాడండి 2 పాటలు పాడండి ఎక్కువ వద్దు ఆడపడుతుంది అది సంపూర్ణ గౌరీదేవి చెప్తామమ్మా సంపూర్ణ సకల పుణ్య ఫలావాప్తిరస్తు. ఈ రోజు కడతారా? మొలతాడు 21వ రోజు కడతారా? ఈ రోజు తర్వాత కట్టేసుకోండి. అదే చేద్దాం బాగుందాం. దారిపీ ఉందా? దారిపీ పెద్దగా అయితే దారిపీలు ఉంటే అందులో పెట్టు. ఒక రాశిలాగి ముందు కాలుతుంది చూసుకో ఇలా పెట్టి చాలు బాబాయ్ నా మీద వేసుకోకండి. గుర్తుంటుంది కాదే అప్పుడు ఇంకా గుర్తుంటుంది. అది మనవరాలు మా చెట్టు అదే పెద్ద మనిషి ఆగి ఏం చేస్తుందో చూసుకోవాలి. స్పూన్ ఏం కావాలి? తిన్నా తిన్నా భోజనం స్టార్ట్ అయిపోయింది. భోజనంలో స్పెషల్స్ ఏంటంటే పులిహోర అండ్ పప్పు పులుసు బంగాళదుంప కర్రీ అనమాట. అండ్ స్వీట్ వచ్చేసి లడ్డు. ఇప్పుడైతే వడ్డీ జరుగుతుంది. బాలింతరాలకి అయితే తెల్లపిండి కర్రీ ఉందేమో, సో మేము కూడా వేసుకున్నాము. అందరికీ చాలా ఇష్టం, మెయిన్లీ మా పెద్దవాళ్ళకి అయితే చాలా ఇష్టం అనమాట. భోజనాలు అయితే చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బయటకు వస్తారు మా వాళ్ళందరూ. మా మామయ్య గారు వాళ్ళ బండేమో ఫస్ట్, మేమైతే సెకండ్. మా మామయ్య కంటే ముందేమో రాము వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడ అదే చెప్తున్నా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని కూడా తీద్దామని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంక ఇలా జరిగింది. ఇంకా బార్సలో ఒకటి ఉంది, దానికి ప్లాన్ చేయాలన్నమాట. నేమేం పెట్టాలి, వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది చూపించుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.